ఎలక్షన్ల పేరు మీద ఏపీ పాలిటిక్స్ లో లేచిన పంచాదులన్నిటికీ దాదాపు పరదపడ్డది కానీ మెగా వర్సెస్ అల్లు లొల్లికి మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పట్లో పడేటట్టు కూడా లేదు. అప్పటిదప్పట్లోనే అంత అయిపోయింది, ఏం లేదుగా అన్నట్టుగా అనొస్తుంది. మళ్ళా వారం లోపట్నే వార్షాల ఇద్దరు ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో కొట్లాటలకు టైటిల్స్ పడతాయి. ఇక నిన్న బన్నీ చేసిన కామెంట్లతోని ఈ పంచాదికి మళ్ళా లేచింది ఇట్లా. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తరపున ప్రచారం చేసిన కానించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద తగ్గేదేలే అనుకుంటా బగ్గా హాట్ పోస్టులు ఘాటు కామెంట్లతోని మెగా ఫ్యాన్స్ అరుచుకుంటున్న ముచ్చట తెలిసిందే. పవన్ కి ప్రచారం చేయకుండా పడని పక్క పార్టీ లీడర్ కు ఓట్లేమని ఎట్లా చెప్తావు అనుకుంటా అలా ఇంటోళ్ళు పల్లెత్తు మాటనకున్నా గానీ డై హార్డ్ ఫ్యాన్సే కొంచెం హార్డ్ ట్వీట్లు వేస్తున్నారు. ఆ భయానికే ఏడా సినిమాకి నెగిటివిటీతో నెత్తినొప్పి లేస్తుందో అని పుష్ప2 కూడా వాయిదేసుకున్నారని కూడా వచ్చింది. జర్ర నొద్దులా అయితే అంత మంచిగా అవుతుంది. మళ్ళా మెగా అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సినిమా పాటలకు ఫ్యామిలీ వీడియోలతో రీల్స్ చేస్తారు కావచ్చు అనుకుంటే నిన్న ఓ సినిమా ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన కామెంట్లు మళ్ళా కొత్త కొట్లాట కొబ్బరికాయలు కొట్టినాయి. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. ఇగో ఈ మాటలనే వరకలా కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటేనే నా దోస్తుల కోసం పోతా, నాకు నచ్చితే పోతా అని మాట్లాడిన అనుకుంటా కామెంట్ చేస్తారు. ఇక ఆడికి బన్నీ పేరు పెట్టలే, ఇవ్వలేమనలే గానీ మరి నిజంగానే అల్లు అర్జున్ ఆ ఉద్దేశంతో అన్నడో లేదో కూడా తెలియదు. కానీ పవన్ ఫ్యాన్స్ అయితే పర్సనల్ గా తీసుకొని గట్టిగా నడుచుకుంటారు. ఇప్పటికే సినిమా వాయిదేసుకునే దానికి వచ్చింది కథ. అయినా ఆకుంటా ఇంకా ఇట్లనే మాట్లాడితే ఊకునే తందుకు మేము ఫ్లవర్లు అనుకుంటున్నాడా, ఫైరు అనుకుంటా ట్వీట్లు వేస్తున్నారు. కానీ కథ చూస్తుంటే మెగా ఫ్యామిలీకేలో అల్లు ఫ్యామిలీకేలో ఎవరో ఒకరు వచ్చి అసలు ముచ్చట ఇది అని క్లారిటీ చెప్తే గానీ ఆగం పంచాదికి శుభం కాటు వారి తట్లేదు పోరి. కేటీఆర్ సార్ దగ్గరకు పోయి ఎవరన్నా ఫోటో అడుగుండ్రి, వాళ్ళకంటే ఎక్కువ సంబరంతో ఫోటో దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు. ఫోటో మంచిగా రాలేదంటే మంచిగా తీసుకో అని ఓపికతోటి మళ్ళా ఫోటో ఇస్తాడు. అందుకే కేటీఆర్ సార్ ఏడికి పోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఇక అన్నతోటి ఫోటోలు దిగేటందుకు వేల మంది తాతాలు ఆడుతుంటారు. రామన్న కూడా అడిగిన వాళ్ళందరితోటి ఫోటోలు దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు. ఇట్లా మాజీ మంత్రి రామన్నకు సినిమా హీరోలను మించిన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అధికారంలో ఉన్న అపోజిషన్లు ఉన్న కేటీఆర్ సార్ మీద పాయరం అయితే ఇవ్వలికి తగ్గలే. ఎటన్నా పోయిన కాడ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి రామన్నతోటి ఫోటోలు దిగిపోతుంటారు. ఎల్మినగర్ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి రిసెప్షన్ కు పోయేస్తుంటే తొవ్వంటి నడిమిట్లో ఒక ఆటో డ్రైవరు రామన్న కారును చూసి మస్తు ఖుషి అయిండు. అన్న ఒక్క ఫోటో అన్నా అనగానే సరే బండి పక్క కాపుతా రా అని కారు పక్క కాపిండు. డ్రైవర్ సంబరంతో ఉరికొచ్చి రామన్నతోటి సెల్ఫీలు దిగిండు. అరే కేటీఆర్ అన్న రా అనుకుంటా ఆ తొవ్వంట పోయేటోళ్ళు కూడా ఇరకబట్టి అన్నతో ఫోటోలు దిగేందుకు మస్తు మంది జమయ్యారు. ఇక అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా పోర్టువలు ఇచ్చిండు. అర్ధరాత్రి కారాపి సెక్యూరిటీ లేకుండా పోతుంటా కూడా అడిగిన వాళ్ళ కల్లా పోర్టువలు ఇచ్చింది చూసి రామన్ అంటే రామన్ ఎప్పో అని కామెంట్ల వరద వారిస్తారు కారు కర్తలు సోషల్ మీడియాలుగా. ఎక్కడ అవుతావా పేరు అశోక్, ఆల్ ది బెస్ట్ బేటా. Thank you, beta. Bye. Sir, you're looking so smart. Chalo, medium. Thank you.